హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో మినపగారెలు మిక్సీలో వేసిన పిండితో కూడా పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అచ్చం గ్రైండర్లో వేసిన దానివల్లే బాగా వస్తాయండి. చాలా చాలా బాగా వస్తాయి. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి 1 కప్పు వరకు మినపగుండ్లు తీసుకుంటున్నాను. ఈ మినపగుండ్లను వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్కు ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే ముందు రోజు నైటే నానపెట్టుకోండి. లేదు ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఒక 7-8 గంటలు నానితే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ మినపప్పుని నానపెట్టుకోవాలి. చూడండి, 8 గంటల తర్వాత ఈ మినపప్పు అయితే బాగా నానిపోయింది కదా. ఇందులో వాటర్ ఏమీ లేకుండా వార్చేసుకోవాలి. ఈ విధంగా వార్చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో వేస్తున్నానండి. బాగా మెదుగుతుందని చెప్పేసి మిక్సీ జార్లోకి మినపప్పు ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా కొద్ది కొద్దిగా 2 టీ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా ఫ్లఫీగా అయ్యేంత వరకు పిండిని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా పిండిని కూడా మళ్ళీ మిక్సీ జార్లో తీసుకొని ఈ మినపప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. పిండి అనేది మరీ జారుడుగా రుబ్బుకోవద్దండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీరా వేసుకున్నాము. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు 2 రెమ్మలు వేసుకోండి. అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే పావించు అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పిండిని బాగా 4-5 నిమిషాల పాటు ఫ్లఫీగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వడలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి. నేను ముందుగా 1 టేబుల్ స్పూన్ వేసి కలిపాను. మళ్ళీ ఇంకొక 1 టేబుల్ స్పూన్ వేసి కలుపుతున్నాను. పిండి మనం బాగా రుబ్బామో లేదో ఎలా తెలుసుకోవాలంటే కొద్దిగా ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని పిండిని వేసామంటే పైకి తేలిందంటే మనం పిండిని బాగా రెడీ చేసుకున్నట్లండి. చూడండి, ఈ విధంగా వేస్తే వెంటనే ఇలా పైకి తేలాలి. ఇది పర్ఫెక్ట్గా మనం పిండిని రుబ్బుకున్నట్లు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ సోడా ఏమీ యాడ్ చేయలేదండి. వెంటనే మరొక పక్క డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని చేతిని తడిపేసుకొని ఇలా చేతిలో ఒక్కొక్కటిగా గారెల్లాగా వేసేసుకోవాలి. ఒకవేళ మీకు చేతితో వేయడము అలవాటు లేకున్నట్లయితే పాల కవర్ పైన కానీ లేదంటే ఆయిల్ కవర్ పైన కానీ ఇలా గారెల్లాగా చేసేసుకొని వేసుకోవచ్చు. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గారెలు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులో టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా చాలా బాగా వస్తాయండి. మిక్సీలో వేసినా కూడా గారెలు అనేటివి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే వస్తాయి. ఒకసారి మీకు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.